పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు 49% పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. ఎండల దృష్ట్యా మధ్యాహ్నం పోలింగ్ శాతం కొంత తగ్గినా సాయంత్రం పుంజుకోనుంది. గ్రాడ్యుయేట్స్ పెద్ద ఎత్తున పోలింగ్ బూతులకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాల్లో పోలింగ్ సరళిని ప్రధాన పార్టీల అభ్యర్థులు పరిశీలించారు. 3 ఉమ్మడి జిల్లాల్లో 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఈసీ అధికారులు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 4,63,839 మంది పట్టభద్రులు ఓటు వేయనున్నారు. ఓటింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్సులను నల్గొండ జిల్లా కేంద్రానికి తరలించనున్నారు. జూన్ 5న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లను లెక్కించనున్నారు అధికారులు. ఇక హన్మకొండ నుంచి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యూ. స్రవంతి, పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బైపోల్కు సంబంధించి ఇది ఓటింగ్కు మరొక 45 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. గత ఎన్నికతోటి పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం చాలా వరకు పెరిగిందని చెప్పుకోవచ్చు. ఓటర్లు కూడా ఉదయం నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా వస్తున్నారు. తమ ఓటు ఖచ్చితంగా వేయాలి అనే దృక్పథంతో వస్తున్నటువంటి చైతన్యం ఈసారి ఎక్కువగా కనిపించిందని చెప్పొచ్చు. గ్రాడ్యుయేట్స్లో ఉదయం అంతా చూస్తే మనకు ఎంప్లాయీస్కి సంబంధించి కావచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలామంది ఓటు వేయడానికి ముందుకు వచ్చారు. 10 తర్వాత నుంచి చూస్తే స్టూడెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళు, గ్రాడ్యుయేట్స్ పూర్తి చేసుకున్నటువంటి స్టూడెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా కనిపించారు. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి అంటే 11, 12 తర్వాత నుంచి చూస్తే మహిళలు కావచ్చు, తర్వాత ఓటర్స్కి సంబంధించి ఉద్యోగులు కావచ్చు, చాలామంది ఓటు హక్కును వినియోగించుకుంటూ వస్తున్నారు. రకరకాల కేటగిరీల్లో ఆ పడినటువంటి ఓటింగ్ శాతానికి సంబంధించినటువంటి కావచ్చు, ఓట్లు పోలవుతున్నటువంటి తీరుపైన కానీ ఇప్పటికే అభ్యర్థులు ఆయా పోలింగ్ కేంద్రాలను విజిట్ చేయడం, పరిశీలించడం, ఆయా సమయాల్లో జరుగుతున్నటువంటి పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా ఉందనే దానికి చూస్తూ వస్తున్నారు. ప్రజెంట్ అయితే మనకు అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ 2 గంటల వరకు జరిగినటువంటి పోలింగ్ ఎంత జరిగింది అనేది ఇచ్చింది. మొత్తంగా వరంగల్, ఇటు వరంగల్, అదేవిధంగా ఇటు ఖమ్మం, నల్గొండ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన పరిధిలో చూస్తే 605 పోలింగ్ బూతులు ఉన్నాయి. 4,63,839 మంది ఓటర్లు ఉన్నారు. 52 మంది అభ్యర్థులు. అయితే 2 గంటల వరకు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం 49.53% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే 2,29,752 మంది ఓటర్లు ఇప్పటి వరకు 2 గంటల వరకే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా చూస్తే అంటే ఇప్పుడు ఇది 2 గంటల వరకు ఇచ్చారు. ఇప్పటి వరకు గంటంబావులో మరొక 10% వరకు కూడా పెరిగి ఉండొచ్చు అనేది అంచనా వేస్తున్నారు. అంటే ఓవరాల్గా చూస్తే లాస్ట్ టైం కంటే కూడా కొంత ఓటింగ్ శాతం పెరుగుతుంది అనేది అంచనా వేస్తున్నారు. లాస్ట్ ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధం చూస్తే 70% దాటింది, 76% ఉంది. ఈసారి 80% వరకు కూడా వస్తుందని అంచనా వేస్తున్నారు. లాస్ట్ ఈ 45 మినిట్స్ కూడా చాలా చోట్ల ఓటర్స్ తమ ఓటు వినియోగించుకునేందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి చూస్తే ఈ ఎన్నికల్లో కూడా రూరల్ ప్రాంతంలోనే ఎక్కువ మంది ఓటు వినియోగించుకున్నట్టుగా తెలుస్తుంది. ములుగు జిల్లాలో అత్యధికంగా 56.82% ఇక్కడనే అత్యంత ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిగతా ఉమ్మడి జిల్లాలోని 6 జిల్లాల పరిధిలో కూడా చూస్తే ములుగు జిల్లాలో 10,299 మంది ఓటర్లుగా తమ పేరును ఎన్రోల్ చేసుకుంటే ఇప్పటి వరకు అంటే 2 గంటల వరకే 5,852 మంది తమ ఓటు వేశారు. తర్వాత ఇంకా అక్కడ పోలింగ్ కేంద్రాల దగ్గర అయితే ములుగులో బారులు తీరినట్టుగానే కనిపిస్తుంది. అంటే దాదాపు ఇక్కడ ఎక్కువ శాతం ఓటింగ్ ఇక్కడనే నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. చాలా పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన దగ్గర కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈసారి ఓటేసే క్రమంలో కూడా లాస్ట్ టైం దాదాపు 21,000 ఓట్లు పైగా చిన్న చిన్న మిస్టేక్స్ తోటి చెల్లకుండా పోయాయి. ఈసారి అలాంటి మిస్టేక్స్ జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఓటేసే ఓటర్లకు కూడా కొంత వచ్చినప్పుడు కూడా అవగాహన కల్పించారు. వాళ్ళు తీసుకొచ్చిన పెన్ను ఏది యూజ్ చేయొద్దు, అఫీషియల్గా ఉన్నటువంటి పెన్ను ఏర్పాటు చేశారు. వైలెట్ కలర్లో ఉన్నటువంటి పెన్ను, ఆ పెన్ను మాత్రమే ఉపయోగించాలి. తర్వాత పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ కావచ్చు, వీటన్నిటినీ కూడా కొంత వాళ్ళకు అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేశారు. ఓటులో విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసే విధంగా చూశారు. ఇక మనం ఓవరాల్గా వరంగల్ జిల్లాలో 2 గంటల వరకు అయితే 50% పైగా ఓటింగ్ జరిగింది. అది
ఇప్పటివరకు చూస్తే మరొక 10% వరకు కూడా పెరిగిందని చెప్తున్నారు. లాస్ట్ 4 o'clock వరకు ఎవరైతే పోలింగ్ బూత్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. జనగామ జిల్లాలకు సంబంధించి 2 గంటల వరకు 49.66% ఓటింగ్ శాతం నమోదైంది. ఇక్కడ మొత్తం 23,419 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటివరకు 2 గంటల వరకే 11,629 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హన్మకొండ జిల్లాకు సంబంధించి కూడా ఇక్కడ 52% ఓటింగ్ నమోదైంది. ఇక్కడ 43,729 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడనే ఉమ్మడి జిల్లాలో అత్యధిక ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ కూడా ఇప్పటివరకు 22,761 మంది 2 గంటల వరకే తమ ఓటు వేసుకున్నారు. వరంగల్ జిల్లాలో కూడా 50% ఓటింగ్ నమోదైంది. ఇక్కడ కూడా 21,995 మంది 2 గంటల వరకు తమ ఓటు వేశారనేది ఎన్నికల అధికారులు ఇచ్చిన రిపోర్ట్లో ఉంది. మహబూబాద్ జిల్లాలో మాత్రం 49.26% నమోదైంది. ఇందులో 17,207 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 34,933 మంది ఓటర్లు ఇక్కడ ఉన్నారు. భూపాలపల్లి జిల్లాలో కూడా 50% ఓటింగ్ నమోదైంది. ఇక్కడ 12,535 మంది ఉన్నారు. 2 గంటల వరకే సగానికి పైగా ఓటర్లు అంటే 6,333 మంది ఓటు వేశారు. మొత్తంగా ఓవరాల్గా చూస్తే రూరల్ ప్రాంతంలోనే ఎక్కువ ఓటింగ్ శాతం నమోదైందనిగా చెప్పచ్చు. జనరల్ ఎలక్షన్స్లో ఏ విధమైనటువంటి ఓటింగ్ సరళి కనిపించిందో ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా అలాగే కనిపిస్తుందని చెప్పచ్చు. ప్రధానంగా బ్యాలెట్ పేపర్ తోటి ఓటింగ్ ఉంటుంది. తర్వాత 52 మంది అభ్యర్థులు ఉన్నారు. తర్వాత ప్రాధాన్యత ప్రకారం వాళ్ళు ఓటు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మల్టీపర్పస్లో ఓట్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ప్రాధాన్యత క్రమంలో ఏ విధంగా ఓటు వేయాలనే దానికి సంబంధించి కూడా చాలా వరకు వచ్చినటువంటి ఓటర్లకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. దాంతోపాటు డిస్ప్లేలు కూడా ఏర్పాటు చేశారు. అంటే ఏ విధంగా ఓటు వేయాలి, ఏ విధంగా వేయకూడదు, ఎట్లా ఉంటే చెల్లుబాటు అవుతుంది, వీటన్నిటిని కూడా అవగాహించే ప్రయత్నం చేశారు. సేమ్ టైంలో ఈసారి స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు కంటిన్యూగా ఓటింగ్ అంటే లాస్ట్ టైం చూస్తే 8 గంటల నుంచి ప్రారంభమైతే 10 గంటల వరకు చాలా ఎక్కువ పోలింగ్ శాతం నమోదైంది. ఆ తర్వాత మధ్యాహ్నం పూట ఎక్కువైంది. కానీ ఈసారి కంటిన్యూగా ఓటర్లు వస్తున్నారు. కంటిన్యూగా పోలింగ్ కేంద్రాల దగ్గర తమ ఓటు వేసుకునేందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే 60% వరకు కూడా ఇప్పటి వరకు అంటే 3 తర్వాత వరకు కూడా పోలింగ్ నమోదైనట్టుగా చెప్తున్నారు. 4 గంటల వరకు ఓటేసే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు పోలింగ్ బూత్ ఎవరు వస్తే వాళ్ళందరికీ కూడా 4 తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రొసీజర్ వాటిని సీజ్ చేయడం అంతా కూడా రిసెప్షన్ సెంటర్లు జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి నల్గొండకు కౌంటింగ్ కేంద్రానికి స్ట్రాంగ్ రూమ్కు తరలిస్తారు. శ్రవంతి.